నువ్వు ఎంత ద్వేషించబడుతూ ఉంటావో, ఎంత నలిగిపోతూ ఉంటావో, ఎంత అణిచివేయబడుతుంటావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డూ యు నో దట్? అది దేవునికి లక్షణం. ఇశ్రాయేలు ప్రజలు అణిచివేయబడే కొలది అత్యధికంగా ప్రబలారు అని నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఫరో వారిని అణిచివేస్తుండగా వారు డెవలప్ అయిపోతున్నారు, అణిచివేస్తుండగా అభివృద్ధి పొందుతున్నారు. హన్నా హేళనకు గురైంది, అపహాస్యానికి గురైంది. అలాంటి సందర్భంలో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలును ఆ తర్వాత మరికొంతమంది బిడ్డలను ఇచ్చినప్పుడు దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో హన్నా నిలవబెట్టాడు. హ్యూమిలియేషన్ అనేది ఒక సీజన్ మాత్రమే, అప్రెషన్ అనేది ఒక సీజన్ మాత్రమే. దేవుని బిడ్డ విను, సఫరింగ్ అనేది ఒక సీజన్ మాత్రమే. గాడ్ గివ్స్ యూ విక్టరీ. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆయనను విడుదల చేస్తాడు. దేవుని శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే తుఫాన్లో చిక్కుకున్నారు. ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చి తుఫాన్ నిమ్మళించేంతవరకు తుఫాన్ ఉంది, కానీ ఆ తర్వాత లేదు. దట్ వాజ్ ఎ సీజన్, దట్ వాజ్ ఎ టైం. ఈరోజు అఫ్లిక్షన్లోనే ఉన్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యువర్ అఫ్లిక్షన్. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. కేవలం చూసి ఓకే అనుకోవడం కాదు, చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడని, నువ్వు ఊహించలేని ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని దాని అర్థం. ఆయన వైపు చూడగలవా? నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. తన యందు యథార్థ హృదయంలో ఎవరిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ యూ. గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యూ. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో, ఆయన కృపలో వర్ధిల్లు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, నీవిచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా బ్రతుకుల్లో నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆనాడు లేయాను చూచిన దేవుడు అయ్యా. లేయా శ్రమను చూచావు, ఆమె గర్భాన్ని తెరిచి బిడ్డనిచ్చావు. మా శ్రమను చూసేవారు ఎవరు ఉండకపోవచ్చు, మా లోపల ఉండే మానసిక సంఘర్షణను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు మంచి దేవుడు అయ్యా. మా పట్ల నీకున్న ప్రతి ఉత్తమమైన సర్వోత్తమమైన ప్రణాళికలను బట్టి నీకు వందనాలు. ప్రతి సద్వాక్యంతో మమ్మల్ని నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు, సకల ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈరోజు ఈ వాగ్దాన సందేశం ఉంటున్న మా ప్రియులందరినీ కనికరించి మేలులతో నింపండి, ఆశీర్వదించండి. యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మనల్ని దీవించిన